గమనించండి, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలీలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున, అంటే మందిరము ఎలా కట్టాలో, ఆర్డర్, ఎలా మందిరాన్ని నిర్మించాలో, ఏ పనులు పెట్టాలో మొత్తం దావీదుకు తెలుసు. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డేవిడ్. రాజుకి ఇవ్వబడిన, ఆమెన్, ఎవరైనా యోధా గోత్రమేనా? ఆమెన్. ఆ మందిరపు ప్లాన్ అంతా గోత్రంలోనే వెళ్తా ఉంది. యాజకుడు కేవలం చెప్పింది చెయ్యాలంతే. బట్ ఆర్డర్ వచ్చేది రాజు నుంచి. నేను అంటాను, నిజానికి యాజకత్వం పెట్టింది లేవీల భాగం, కానీ లేవీలకి ఎప్పుడు ఆలోచన పుట్ల మందిరం కట్టాలని, రాజుకు పుట్టింది. ఆ తాటు వచ్చేదే యూదుడికి, యూదా గోత్రానికి. మాట పట్టుకున్నారా? లేవీడికి ఆలోచన రాలా, కానీ రాజుకు వస్తుంది ఆలోచన. ఏది పెట్టాలో పదార్థములు, వెండి బంగారం మొత్తం సిద్ధపరిచాడు ఆయన. మందిరానికి కావాల్సిన సమస్తాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఆమేన్. అందుకే ఇక్కడ చూడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున, నిర్ణయించిన మోషే కాదు, దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకుని వారై, తమ వస్త్రములు అంటే పాతే కాదు, ఇంకా ఇవి కూడా మాట్లాడతారా? వస్త్రాలు రోజు వేసుకుంటారు కదా, అలా ప్రత్యేకంగా వస్త్రాలు ధరించుకున్నవారు ఏంటి? ఆమేన్. గమనించండి, మందిరం పునాది పడిన తర్వాత ఎప్పుడైతే కార్నర్ స్టోన్ సంఘానికి పడిందో వస్త్రాలు మారిపోయినాయి. ఇంకా ఎప్పుడైతే నీ లోపల బయలుపాటు వచ్చిందో, ప్రత్యక్షత వచ్చిందో, నేను చెప్పాను లాస్ట్ టైం, ఇందాక చెప్పాను మీకు, నీటిలో జరిగిన తర్వాత, యేసుక్రీస్తు నీటిలోకి వెళ్ళి కడగబడి వచ్చిన తర్వాత ఆత్మ వచ్చి వాలింది. అదే వస్త్రం ధరించబడుటంటే దట్ ఈస్ అ సైన్. మందిరం అప్పుడే డెడికేట్ చేయబడింది. యేసుక్రీస్తు అనే మందిరము యోర్దాను నది దగ్గర డెడికేట్ చేయబడింది. అక్కడ ఎప్పుడైతే మందిరం మరలా కట్టబడి వచ్చిందో వస్త్రాలు వచ్చేసినాయి పైనుంచి కిందకి. పరిశుద్ధాత్మ అనే వస్త్రం ఆయనలోకి వచ్చేసింది. అదే సూచన, అదే మందిరానికి సూచన, అదే మహిమ అంటే. ఆమేన్. వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి, నేను అంటాను పిల్లారా, నిజంగా ఒక వ్యక్తికి కానీ వర్తమానం అర్థమైతే ఎలాగుంటాడు రియల్గా, నేను అంటుంది జెన్యూన్ బిలీవర్, నిజంగా ఆ వ్యక్తికి పునాది వేయబడితే, ఎవరికి యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీకు నిజముగా ప్రవక్త ద్వారా పునాది వేయబడితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. అది జరిగిద్ది. అర్థమైంది? ఆనందం, ఇంకా సంతోషం వేరు, ఆనందం వేరు, ఆ ఒక అనుభవం వేరు. ఆమె నాకు మరలా ఈ చెరలో పెట్టబడిన ఈ మందిరానికి మరలా విడుదలనిచ్చి, ప్రైజ్ బీ టు గాడ్. ఈ బబులోన్లో పట్టబడ్డాం మనము, రోమంలో పెట్టబడ్డాం మనము. ఆయన బయటికి లాగి పునాది వేస్తున్నప్పుడు వచ్చే ఆనందం వేరు పిల్లారా. ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ద బిలీవర్. ఈ బిలీవర్కి, విశ్వాసికి మందిరమునికి పడుతున్న పునాదప్పుడు వస్తున్న ఆనందం వేరుగా ఉంటుంది. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, మునుపటి మందిరం అని అంటే ఆదిలో పడిన, ఎఫెసీకి పడిన పునాది, ఆ మందిరం మీద మహిమ దిగొస్తున్నప్పుడు మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరముని యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. ప్రైజ్ బీ టు గాడ్. ఇదే పెంతెకోస్తు అనుభవం అంటే. ఆలయము కట్టబడుతున్నప్పుడు, ఆలయము మరో ఆలయాలు కడుతున్నప్పుడు, మేడ గదులని పునాది వేస్తా ఉన్నప్పుడు, సంఘానికి పునాది వేస్తా ఉండగా, వస్త్రాలు వేస్తా ఉండగా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కన్నీరు కారుతా ఉంది ఒక పక్క, ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి, పశ్చాత్తాపం జరుగుతూ ఉన్నది, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మౌనంగా లేరు. వాళ్ళు వస్త్రం పడిన తర్వాత వాళ్ళు మౌనంగా లేరు. వాళ్ళు కార్నర్ స్టోన్ పడినప్పుడే అంత మహిమ ఉంటే
మందిరానికి పునాది వేస్తేనే అన్ని శబ్దాలు ఉంటాయి, అన్ని షౌటింగ్ ఉంటే. సాతానుని వెళ్ళగొట్టకుండా మనం మౌనంగా కూర్చున్నట్టు పిల్లలు చెప్పండి. వాడు ఇక్కడ కూర్చొని చక్కగా నిద్రపోతున్నాడు, మీ అరుపులు వాడిని వెళ్ళగొట్టలేకపోతున్నాయి. ఎక్కడ మీరుంది? కార్నర్ స్టోన్ కాదు, హెడ్ స్టోను. ప్రైజ్ బీ టు గాడ్. మందిరం పునాది పడితేనే గడప కొమ్ములు వణికాయంట. వాళ్ళ ప్రార్థనకు, వాళ్ళ శక్తికి, వాళ్ళ అరుపులకు, వాళ్ళ కేకలకు, వాళ్ళ మహిమకు, వారి స్తుతులకంట యెరూషలేం కదిలాడిందంట, ఇట్లాగా షేక్ అయిందంట అట్లా. ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఇది ఏ టైం ఇది? జెరుబ్బాబెలు తలరాయి తీసుకొస్తున్న టైం ఇది. కృపా నరుస్తున్న టైం ఇది. ఆమేన్. పెంతెకోస్తు మేడగది మీద శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ మీ ఎందు పెడతానని చెప్పాడు ఆయన. మందిరాన్ని ఆయన కట్టడం ప్రారంభించాడు, అక్కడ పునాది వేయటం ప్రారంభించాడు అక్కడ. ఆ మాట పట్టుకున్నారా మీరు? ఏమేన్ సంఘం ఎక్కడ కట్టబడింది? అన్యులది. మన బోధ ప్రకారముగా యెరూషలేం మేడగది మీద సంఘం కట్టబడింది. అమెరికా కాదు, ఇండియా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఎక్కడా కాదు. యెరూషలేం మేడగది మీద పెంతెకోస్తు దినమందు సంఘం కట్టబడింది. అదే లేయింగ్ ద ఫౌండేషన్. మరలా సంఘానికి పునాది వేయుట. సొలొమోను కాదు, జెరుబ్బాబెలు కాదు. ఇప్పుడు మనుషులకు పునాది వేస్తున్నాడు ఆయన. గమనించండి, మనుషులకు పునాది వేయాలంటే ముందు మనిషి అయిన ఆలయం రావాలి. ముందు రియల్ టెంపుల్ వస్తేనే మనుషులకు ఆలయం పడిద్ది. అప్పుడు దాకా మందసం తిరుగుతూ ఉండిద్ది, అప్పుడు దాకా టపర్నికలు తిరుగుతూ ఉంటాయి. ప్రైజ్ బీ టు గాడ్. కానీ నిజమైన ఆలయం ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఈ ఆలయము అనేక ఆలయాలను తయారు చేయగలదు. చదవండి బ్రదరు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును 13 అండి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరముగా వినబడెను. ఆ శబ్దము బహు దూరం వినబడెను. ఆమేన్. ద్రాక్షరసము తాగి మత్తులయ్యిరా అని కొంతమంది అంటున్నారు. ఆమేన్. మా భాష మీరు మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. ఇది రియల్ టబర్నికల్ యొక్క పునాది. నిజమైన ఆలయానికి పునాది వేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు టబర్నికల్ కేకలేస్తుంది, ఆలయమే కేకలేస్తా ఉన్నది ప్రియులారా. ఆమేన్. ఆ ఆలయంలో ఒక ఆలయం మన భారతదేశానికి కూడా వచ్చింది. కార్నర్ స్టోన్ కలిగి వచ్చింది ఇక్కడికి. తొమ వచ్చాడా? ఇదే భారతదేశానికి హెడ్ స్టోన్ కలిగి వచ్చాడు ఒక ఆయన. మనకు 2 బోధలు ఉన్నాయి మన భారతదేశానికి. ఒకటి కార్నర్ స్టోన్ బోధపడింది, ఒకటి హెడ్ స్టోన్ బోధపడింది. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్ దిస్ ల్యాండ్ అన్నాడు ఆయన. దేని కొరకు అది? ద అనాయింటింగ్ ఆఫ్ ద హెడ్ స్టోన్. తలరాయి దిగి వస్తున్న అభిషేకానికి ఈ భారతదేశానికి పునాది వేశాడు ఆయన, స్వాధీనపరుచుకున్నాడు ఆయన. ఏ దయ్యము కూడా దీన్ని ఆపలేదు అన్నాడు. జెరుబ్బాబెలు పాదం పెట్టాడు ఈ భూమి మీద. గ్లోరీ బి టు గాడ్. నా మాట అర్థమైందా మీకు? జెరుబ్బాబెలు 2 భాగాలు ఉన్నాయి. వి ఆర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద జెరుబ్బాబెల్ మినిస్ట్రీ. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. తలరాయి తీసుకొస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీకు లేఖనం చూడండి ఒకసారి. తలరాయి పెట్టబడేది ఎట్లాగా? జకర్యా 4వ అధ్యాయము 6 నుంచి చదవండి. అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. అది ఏ పర్వతమైనా సరే. ప్రవక్త ఇట్స్ అ డినామినేషన్ అన్నాడు ఫస్ట్ ఆయన. ఈ వర్తమానానికి వ్యతిరేకి పెంతెకోస్తు కానీ జెరుబ్బాబెలు నువ్వు అడ్డగించగలవా? యు డెవిల్ సాతాన్ అన్నాడు తర్వాత ఆయన. ఈ బోధకు, ఈ హెడ్ స్టోన్ రెవల్యూషన్కి, ఆమేన్, ఈ జెరుబ్బాబెలు బోధకు అడ్డం ఏదో నిలబడగలదా? ఆమేన్. నీవు చదును భూమి, నువ్వు ప్లెయిన్ గా మారిపోతావు. నీవు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా మరలా కేకలు వచ్చే ప్రియులారా, అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఉందా? మీకు లేకపోతే నేనేం చేయలేను.
నేను నమ్ముతున్నాను, పునాది రాయి పడేటప్పుడు మందిరానికి కేకలు వచ్చాయి, పెంతుకోసి మేడగది మీద పడగానే మౌనంగా లేరు వాళ్ళు భయపడలేదు. ఇంకా ప్రారంభంలో భయం ఉంది, కానీ ఆలయానికి పునాది వేస్తుంది భయం లేదు. ఇంకా వాళ్ళకి చంపితే చంపుకోమని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడుట. అవునా? ఆయన పరిచర్య ఏంటి? చెర నుంచి విడిపించుట. ఏ చెర? స్పిరిచువల్, ఆత్మీయమైన చెర నుంచి మందిరాన్ని విడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఆత్మీయమైన బబులో నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. విడిపించదు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పునాది వేయాలి. ఆయన ప్రైజ్ బీ టు గాడ్. విడిపించుట, పునాది వేయుట, ఆమేన్. ఆ తర్వాత మహిమను తీసుకొని వచ్చుట, ఆత్మను తీసుకొని వచ్చుట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వస్త్రాలు ధరించారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శక్తిని కలిగి వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తర్వాత బ్రదరు, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై మరలా అదే కార్యం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తలరాయి దిగొస్తున్నప్పుడు మనము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు దిగి వస్తావా ప్రభు అని. వాళ్ళు ఎందుకు ఆనందం పుట్టింది పిల్లారా? మా మందిరం పోయిందని ఆనందం వాళ్ళకి బాధ వేసింది. ఎప్పుడైతే మరలా మందిరం కట్టబడతా ఉన్నదో వాళ్ళకి ఇంకా ఆనందం ఉండలేకపోయినది. ఆమేన్. సంఘానికి మరలా బోధపడుట, సంఘానికి మరలా నిజమైన పునాది వేయబడుట ఆనందం కలిగింది. ఇప్పుడు నిజమైన దేవుడు తలరాయిగా దిగవచ్చుట కృప. ఇది కృపగాక మరొకటి కాదు నాయన, మా శక్తి కాదు ఇది, మా బలము కాదు ఇది, మా జ్ఞానము కాదు ఇది, నీ కృప ప్రభువా. ఇది తలరాయిగా మరలా దిగొస్తున్నప్పుడు ప్రజలు కేకలేస్తూ ఉన్నారు, ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరము పునాది వేసి ఉన్నవి. జెరుబ్బాబెల్ అంటే విలియం బ్రానమ్. ఆమేన్. ఎవరైనా హూ ఈజ్ అ జెరుబ్బాబెల్? గట్టిగా చెప్పాలి. ఆయన పునాది వేశాడు, మరలా తలరాయి వేశాడు. ఆయన తలరాయిని తెచ్చాడు ఆయన. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? కార్నర్ స్టోన్ని పోతే మరలా సరి చేశాడు, పెట్టాడు, మరలా తలరాయిని తెచ్చాడు ఆయన. కేవలం ఈయన ఒక్కడితోనే పని అయిపోద్దా? 2000 సంవత్సరాలుగా ఒక యాజకుడు ఉన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు మనిషి కొరకు. కానీ యూదా గోత్రం నుండి ఒక రాలా, సరైన వ్యక్తి రాలా, మందిరానికి పునాది వేసే వ్యక్తులు రాలా. చూశాడు, ఐరేనిస్ని వేయలేకపోతున్నాడు. మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ. చెరలో పట్టబడింది సంఘం, బబులోనైన చెరలోకి వెళ్ళిపోయింది సంఘం. మరలా లాగేవాళ్ళు లేరు. ఆమేన్. యెహోషువ గమనిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే యెహోషువ అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే గమనిస్తున్నాడు ఒక వ్యక్తి కొరకు. ఎప్పుడైతే ప్రియులారా ఈ వ్యక్తి పుట్టాడో యెహోషువకు బలం వచ్చింది. ఆమేన్. ప్రధాన యాజకుడైన యెహోషువకి బలం వచ్చింది. ఇప్పుడు నిజమైన జెరుబ్బాబెలు పుట్టాడు. యెహోషువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు. జాషువా అంటే జెహోవా ద సేవియర్. జాషువా అంటే యెహోవా అనే నా రక్షకుడు అని అర్థం. ఎప్పుడైతే జాషువా అనే ప్రధాన యాజకుడు వచ్చి జెరుబ్బాబెలుతో కలిశాడో, పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎప్పుడైతే పిల్లర్ ఆఫ్ ఫైర్ అయినా యెహోషువ ఏమని ఎప్పుడైతే జెరుబ్బాబెలుతో కలిశాడో, ఇప్పుడు పునాది పడతా ఉన్నది, తలరాయి పడతా ఉంది ప్రియులారా. ఆమేన్. వీళ్ళ కొరకే లేఖనాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆ కాంబినేషన్ రాబోతూ ఉన్నది, ఎప్పుడు వీళ్ళు తెర చింపుతారు, ఎప్పుడు వాళ్ళ కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు నిజమైన సంఘం రాబోతుంది? ఆ లేవీయుడు, ఆ రాజు, ఆ జెరుబ్బాబెలు, ఆ జాషువా ఎప్పుడు రాబోతున్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రవక్త చాలాసార్లు అన్నాడు అది. ద 7th చర్చ్ మెసెంజర్ ఇస్ అ జెరుబ్బాబెల్ అన్నాడు. ఇండైరెక్ట్గా అంటాడు. కార్నర్ స్టోన్ వేసింది జెరుబ్బాబెలే, హెడ్ స్టోన్ తెచ్చింది జెరుబ్బాబెలే. కింద మాట్లాడుతుంటాడు, నోటీస్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, 7th చర్చ్ మినిస్టర్, ఈ హ్యాస్ టు రిస్టోర్ ద ఫెయిత్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ టు ద ఫెయిత్ ఆఫ్ ద ఫాదర్స్ అంటాడు. దట్ ఈస్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు ఆయన. సంఘాన్ని మరలా తిరిగి కట్టే బోధ ఎవరి చేతిలో ఉన్నది? జెరుబ్బాబెల్ చేతిలో ఉన్నది. ఈయన చేతిలో మట్టపు గుండు ఉన్నది. లేఖనం సెలవిస్తుంది, మట్టపు గుండు ఎవరి చేతిలో ఉంది? ప్రవక్త చేతిలో ఉంది. మందిరం అంటే మీరే కొలమానం వేస్తా ఉన్నాడు ఆయన. అవునా కాదా? ఈ వర్తమానమే మన మట్టపు గుండు. జెరుబ్బాబెల్ చేతిలో ఉన్న మట్టపు గుండు వర్తమానము. ఈ మట్టపు గుండుతో మన జీవితాలు కొలుచుకోవాలా మనము? ఎంతవరకు మన జీవితం వచ్చిందా? ఈ వాక్యానికి తగినట్టుగా
ఆమేన్. ఈ 2 ఇంచుల వాడి గల ఖడ్గమే మట్టపు గుండు. ప్రైజ్ బి టు గాడ్. ఆ వాక్యత మనం సరి చేసుకోవాలి. మనము ఎక్కడి దాకా మన జీవితం వచ్చింది, ఇంకెంత ఉన్నది. ఆలయానికి కొలత వేయమని చెప్పాడు ఆయన. కొలత వేయాలనికి అని చెప్పాడు. ఆలయానికి కొలతలు అనగా ఆమేన్, ఆరంభములో నేను ఎలాగున్నానో వినాలి. మందిరముకు కొలత ఉన్నది. ప్రైజ్ బి టు గాడ్. మందిరానికి కొలత ఉన్నది. కొలత అనంటే కొలవటము కాదు, ఆమె ఇలా కొలవటం, వాక్యముతో వాక్యాన్ని కొలవటం. ఆమె సంపూర్ణ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తే. ఈ సంపూర్ణ వాక్య ప్రకారంగా ఇప్పుడు ఆమె రావాలా. కొలువు ఎంతవరకు వచ్చిందో, బాప్టిస్టు కాళ్ళ దాకా వచ్చింది. ఆమె కొలిశాడు, పెంతెకొస్తు మోకాల దాకా వచ్చింది. ఇంకొద్ది కొలిశాడు, వరములతో నడుము దాకా వచ్చారు. ఇంకా ఆ నుంచి రావట్లా. ఆమె ఇప్పుడు నిజమైన సంఘం వస్తూ ఉంది. సంపూర్ణ భాగాన్ని ధరించి వస్తూ ఉంది ఆమె. 7 సంఘ కాలాలుగా ఎన్నిసార్లు కొలత పెట్టినా కొలత దేవుడికి సరిపోలా. మట్టపు గుండు యేసుక్రీస్తుకి సమానంగా లేదు. ఆమేన్. అర్థమైందా? యెరూషలేముకి ఎందుకు కొలమానం ఏమంటున్నాడంటే, హీ ఈజ్ ద జెరూషలేం. ప్రవక్త అంటాడు, షీ ఈజ్ అ న్యూ సిటీ అన్నాడు. బ్రైడ్ ఈజ్ అ, గట్టిగా చెప్పాలి, బ్రైడ్ ఈజ్ అ న్యూ సిటీ. మీరు చూడొచ్చు, ఎఫెసీ ఒక పట్టణము, స్ఫుర్ణ ఒక పట్టణము. సిటీ అని అన్ని ఎఫెసీ, స్ఫుర్ణ, పెర్గమా, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికి, ఇవన్నీ ఏంటి బైబిల్లో ఉంది? పట్టణాలు. ఆసియా ఖండములో ఉన్న 7 పట్టణాలు, 7 సిటీస్ ఆఫ్ ద ఏషియన్. ఎస్. ఇప్పుడు ఈమె దాంట్లో లేదు. ఈ 7 పట్టణాల్లో ఆమె లేదు. ఆమె బయటకు వచ్చి ఇప్పుడు న్యూ జెరూసలేంగా మారింది ఆమె. షీ ఈజ్ ద న్యూ జెరూసలేం. ఇప్పుడు ఆయన జెరూసలేమే, ఈమె జెరూసలేమే. ఈ 2 మట్టపు గుండెలు పెట్టినప్పుడు, ప్రైజ్ బి టు గాడ్, ఆమేన్ అండ్ ఆమేన్, ఆయనకి సమరూపంగా ఇప్పుడు వధువు వస్తూ ఉన్నది. ఎవరి పరిచర్య కింద? అండర్ ద జెరుబాబెల్ అండ్ ద జాషువా. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి పురుకొల్పుతూ ఉన్నారు. నేను అందుకే ప్రవక్త అంటాడు, జెరుబాబెలు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము, 7వ దూత వేరు కాదు, సన్ ఆఫ్ మ్యాన్ వేరు కాదు. వీళ్ళిద్దరూ కలిస్తేనే సంఘము మరలా ఆయనలాగా మారగలదు. ప్రవక్త అన్నాడు, మీరు దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారు, కఠినంగా ఉండొచ్చు మీకు అది, కానీ నేను చెబుతున్నా వినమంటాడు ఆయన. అని అంటాడు, 7వ దూత వేరు కాదు, ఏకైక మనిషి కుమారుడు వేరు కాదు. అంటే జెరుబాబెలు వేరు కాదు, వేరుగా ఉండకూడదు. జాషువా వేరుగా ఉండకూడదు. జాషువా ఒకే దగ్గర ఉండాలా. వినాలి. హల్లెలూయా. ఈ 7th ఏంజెల్ అలాగే ది సన్ ఆఫ్ మ్యాన్, వీళ్ళిద్దరూ ఏకమై చేస్తున్న పరిచర్య నీకు అర్థమైతేనే నువ్వు వారికి సమరూపంగా మారగలవు. నీవు వితౌట్ ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ నీకు పడేది కార్నర్ స్టోనే. ఆమేన్. ప్రాకారములు కట్టబడవు, లోపల ఆభరణాలు పెట్టబడవు, అలంకరణ పెట్టబడదు, గుణ లక్షణాలు పెట్టబడవు, కేవలం బోధలో మాత్రమే ఉంటావు. ఆమేన్. కేవలం బోధలో ఉన్నదే రైట్ అనుకుంటావు. కానీ ఈ నిగమంలో 2వ భాగం ఒకటి ఉన్నది, ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళే భాగము. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ఆ న్యూ క్రియేషన్ పూర్తిగా ఈ లవోదికే అంటేనే పాత నాగరికత, బబులోనది, చెరది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈయన వచ్చి ఈ లవోదికే నుంచి న్యూ జెరూసలేంలోకి లాగాడు, మరో సిటీలోకి లాగాడు. అవునా? సిటీ అంటే మరలా ప్రాంతం కాదు కదా. యెరూషలేం అంటేనే ఆమె. లవోదికే ఒక సిటీ ఉంది. చాలామంది సిటీలో ఉన్నారు. ఇప్పుడు లవోదికే ఎలాగున్నారంటే గుడ్డివారు, దిగంబరులు, దిక్కుమాలిన వాళ్ళు, ఏమి లేకపోయినా ధనవంతులని చెప్పుకున్న వాళ్ళు. సంఘం యొక్క నేకెడ్నెస్ అది, స్పిరిచువల్ బ్లైండ్నెస్ అది. అయితే దేవుడు మనల్ని అలాగ చేయలేదు. ఆయన దాంట్లో నుంచి బయటికి లాగాడు ఆయన. ఆమేన్. ఈ వీళ్ళిద్దరి యొక్క పరిచర్య ఇప్పుడు మనల్ని న్యూ జెరూసలేంగా మారుస్తూ ఉంది. నా మాట రైటేనా? మీకు స్పష్టంగా వెళ్తుందా? మనమే ఆలయంగా మారుతున్నాం, మనమే ఇప్పుడు దేశంగా మారుతా ఉన్నాం. ప్రైజ్ బి టు గాడ్. వీఆర్ ద న్యూ జెరూసలేం. క్రీస్తుకు సమరూపమైన మట్టపు గుండు మనమే. ఇప్పుడు దాకా ఎవ్వరూ అలాగలేరు పిల్లారా. ఎందుకంటే జెరుబాబెలు రాలా.
ఎందుకంటే యెహోషువ రాలా. కానీ ఇప్పుడు ఇద్దరు ఏకమయ్యారు. ఎవరైతే సంఘాన్ని పరిపూర్ణము చేయగలరో వాళ్ళిద్దరు ఏకమయ్యారు ఇప్పుడు. అందుకే కృప కలుగునుగాక. నా శక్తి కాదు ప్రభు, నా ఆత్మ కాదు ప్రభు, నీ ఆత్మ వల్ల కార్యము చేయాలని ప్రార్థిస్తామన్నాం మనము. హల్లెలూయా.